అసలు గోవింద అంటే అర్థం ఏంటి? మనం ఎందుకు వెంకటేశ్వర స్వామిని గోవింద అని పిలుస్తామో తెలుసుకుందాం రండి. ఒక రోజు శ్రీనివాసుడు అగస్త్యముని ఆశ్రమానికి వెళ్లి, నా పేరు శ్రీనివాసుడు అని అంటారు, నాకు ఒక గోవు ఇవ్వండి అని అగస్త్యముని అడుగుతారు. అప్పుడు ఆ అగస్త్యముని వేదాల ప్రకారం పక్కన భార్య లేనిదే గోవుని ఇవ్వలేము అని అంటారు. అందుకు శ్రీనివాసుడు వెళ్లిపోయి మళ్ళీ పద్మావతి అమ్మవారితో కలిసి అగస్త్యముని దగ్గరికి వస్తారు. కానీ అక్కడ అగస్త్యముని ఉండరు, వారి శిష్యులు ఉంటారు. అప్పుడు శ్రీనివాసుడు అగస్త్యముని శిష్యుడితో ఇలా అంటారు, మీ గురువు గారు పత్నిని తీసుకొని వస్తే గోవుని ఇస్తా అన్నారు, నాకు గోవు ఇవ్వండి అని అడుగుతారు. కానీ అగస్త్యముని శిష్యుడు, మా గురువు గారు లేనిదే నేను గోవు ఇవ్వను అని అంటారు. అందుకు శ్రీనివాసుడు చాలా కోపంతో తిరుమల వైపు అడుగులు వేస్తారు. ఈ లోపే అగస్త్యముని ఆశ్రమానికి చేరుకొని జరిగిందంతా తెలుసుకొని ఒక గోవును తీసుకొని తన శిష్యులతో పాటు శ్రీనివాసుడు వెళ్తున్న వైపు గోవింద 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 అనుకుంటూ వెళ్తారు. గోవు అనంటే ఆవు, ఇంద అనంటే ఇదిగో అనుకుంటూ గోవింద గోవింద అనుకుంటూ వెళ్తారు. అప్పటి నుంచి గోవింద అనే పదం పుట్టుకొచ్చింది. శ్రీనివాసుడికి గోవులన్నా కానీ, గోవులను రక్షించే వాళ్ళన్నా కానీ చాలా ఇష్టం. ఆయన ఒక్కసారి గోవింద అని పిలిస్తే పలికేస్తారట. అయితే ఇక్కడ గోవింద అనే దానికి ఇంకొక మీనింగ్ కూడా ఉంది. గో అనంటే ఆవు.